వెల్కమ్ టు టీఏటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. పారమిత హెరిటేజ్ స్కూల్ డైరెక్టర్ కి సమాచారం కోసం జర్నలిస్టు విజయ్ కుమార్ నారమల్ల ఫోన్ చేయగా, జర్నలిస్టుపై దురుసుగా నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఏం వార్త రాసుకుంటావో రాసుకో, నాకు ఫోన్ చేసినందుకు నీ పైన కేసు పెడతా, నా బడికి నువ్వు రావద్దు, నీకు అనుమతి లేదు అని బెదిరించడం జరిగిందని, ఆ పాఠశాలలో పనిచేసే గురువులతో కూడా బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని విజయ్ కుమార్ అన్నారు. హలో సార్, చెప్పండి సార్. ఆయన బెదిరిస్తున్నాడు పొమ్మని ఎందుకు సార్? సార్ ఒక నిమిషం సార్. ఐ హావ్ ఆల్రెడీ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. Yes, But I'm not, you are not an interrogator. I am not obliged to give you any more answer. My answer is no comments. Okay, then I'll do my work. Okay, sir. Yes, please do your work, sir. 100% I'll do my because Please do your work, sir. the statement whatever you have given is wrong ani he is saying. And moreover You can print whatever you want, sir. But if the facts are wrong, we will also take legal action. For what? నన్ను బెదిరిస్తున్నారు. No, I am telling you. If a defamatory article comes which is not factual, it is wrong, then we will also take action. 100%. I will come within 1 hour. I'll come to your school. No, I don't have to. You don't have to come to me, sir. Why should I meet you? You don't meet. I will meet with the principal. I am the director. What principal? No, I will not authorize the principal to meet you. I will come. First I'll go to the DO. We will not meet you. I'll speak with you. Can go to any correct, sir. Sir, you can go to anybody you want. You are in a good position. No, 1 minute, sir. Please don't threaten me. I'm threatening. You are threatening me. No, you are threatening me. I will not accept this, sir. I'm sorry. Yes, you are threatening me. I will not accept this. Nothing like that. Since 3 years like that. Okay, sir. No, sir. You don't know the facts. I have already given you the answer. To know the facts, I will come over there. No. 1 minute. I am giving you the answer, sir. I am giving you the answer. The candidate, sir. This is no, true. sir. I am not threatening the candidate. He is blackmailing us. I'll go to DO. He is blackmailing the organization. Yes, sir. Please do whatever you want. Okay. Yes, sir. Please do whatever you want. Sure. అందరికీ నమస్తే. నేను విజయ్ కుమార్ నారమల్ల, ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్, అట్లాగే జర్నలిస్ట్ కూడా. దాదాపుగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురువులకు ఏదైనా సమస్య వస్తే యజమానులతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాను. దాంట్లో భాగంగానే కరీంనగర్కి సంబంధించి కొంతమంది గురువులకు ఇబ్బంది వచ్చిందంటే నేను కొంచెం వేరే పనిలో ఉండి విషయం ఏంటి తెలుసుకుందామని పారమిత హెరిటేజ్ స్కూల్ డైరెక్టర్ రమణ గారికి ఫోన్ చేయడం జరిగింది. సరే ఏంటి విషయం అని కనుక్కుంటే, ఎవరు మీరు, నాకు ఫోన్ చేయండి, మీరు రిపోర్టర్ అయితే నాకేం, నాకు భయమా, మీరు ఏం రాసుకోండి. అట్లా కాదు సార్, మరి నేను నేరుగా మీద రాలేకపోతున్నా, అందుకే ఫోన్ చేసిన, నేను మీ దగ్గర వచ్చి మాట్లాడతాను చెప్తే కూడా మీరు మా స్కూల్కి రావాల్సిన పని లేదు, నేను మీతో మీతో నాకు పని లేదు అనే విషయాన్ని చాలా దురుసుగా పారమిత డైరెక్టర్ రమణ గారు మాట్లాడడం బాధాకరం. ఒకటి, ఈ రమణ గారికి తెలుసో తెలీదు, ఆ విషయం చాలా కనిపిస్తూ ఉంది. ఒక బాధ్యతైన పదవిలో ఉండి చాలా పెద్ద వ్యవస్థ అయినటువంటి పారమిత కరీంనగర్, ఎంతోమంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు, అడ్మిషన్లు దానికోసం నిత్యం స్కూల్ని సందర్శిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన ఈ డైరెక్టర్ కేవలం ఒక రిపోర్టర్ అయిన ప్రశ్నకే అసహనాన్ని ప్రదర్శిస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ, దీన్ని రాష్ట్రంలోని విలేకరులు అందరూ గమనించారా? ఈ రోజున ప్రభుత్వం కావచ్చు, ప్రజానాయకులు కావచ్చు, సమాజంలో ఉన్న సమస్యలు కావచ్చు, ఇవన్నీ మా పత్రికల ద్వారానే వీళ్ళు తెలుసుకొని స్పందిస్తూ ఉంటారు. మేము చెప్పడం ద్వారా మేము తిరిగి ఎలాంటి వేతనం లేకుండా మేము విషయాలు కనుక్కొని నేరుగా మాట్లాడి చెప్పిన విషయాలను చూసి నాయకులు స్పందిస్తూ ఉంటారు. అట్లాంటిది సమాచారం కోసం ఫోన్ చేస్తే ఇష్టం వచ్చిన మాట్లాడడం, ఏం చేసుకుంటావు చేసుకోపో, ఏం రాసుకోపో, మీ పైన మేమే కేసు పెడతాం బెదిరించడం అనేది, ఇది డబ్బు అహంకారం కనిపిస్తూ ఉంది. జర్నలిస్టులు చాలా చిన్న చూపు చూస్తున్నారు. దీనికి మీరు
సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక మంచి పాఠశాలగా పేరున్నటువంటి పారమిత స్కూల్ ఒక వ్యక్తి ద్వారా నాశనమయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అతనికి మన భాష రాదు, తెలుగు రాదు, ఎక్కడో వేరే దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి మనం చెప్పేది అర్థం కాదు, తను చెప్పేది మనకు అర్థం కానట్టుగా నేను ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా నాతోనే రూడ్గా ఏం చేసుకుంటావో చేసుకో, నేను నీ మీద కేసు పెడతా, కోర్టు చుట్టూ తిరగాలని ఇటు విలేకరులే కాకుండా గురువులను కూడా భయపెట్టిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ రాష్ట్రం లోపల అందరూ గమనించాలా, ఒక రిపోర్టర్కి పూర్తి హక్కు ఉంది సమాచారం సేకరించడం. వాళ్ళు తెలుసుకున్న సమాచారం అది నిజమా కాదా తెలుసుకోనికి మేము ఫోన్ చేస్తాము, అవసరమైతే మిమ్మల్ని సందర్శిస్తాం. మీరు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మా ఒక్కరికి సమాధానం చెప్తే రాష్ట్రం మొత్తం చెప్పినట్టు, ఎందుకంటే మేము రాసే కథనాలు రాష్ట్రం మొత్తం చూస్తారు కాబట్టి. పారమికి సంబంధించిన ఈ డైరెక్టర్ రమణ తన ధోరణి మార్చుకోకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయి. పూర్తి బాధ్యత తనకున్నది. ఆ సంస్థకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించడం, ఎవరు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం, ముఖ్యంగా జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలకి ఒకవేళ మీకు సమయం లేకపోతే సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను చెప్పడం, మళ్ళీ సాయంకాలం కలుస్తాను చెప్పడం, ఏదో ఒక సమాధానం చెప్పకుండా నువ్వేం చేసుకుంటావు చేసుకోమంటే డబ్బు అహంకారం కనిపిస్తూ ఉంది. పైగా ఆ రమణ అనే వ్యక్తి కూడా ఆ పాఠశాలలో ఒక ఉద్యోగి మాత్రమే. తన పాఠశాల అయినట్టుగా నువ్వు నా బడికి రావద్దు, నా బడిలో అడుగు పెట్టద్దు, అడుగు పెడితే బాగోదు అనే బెదిరింపు ధోరణి దేని కారణం అంటే రిపోర్టర్స్ ఏం చేయలేరన్నా, రిపోర్టర్స్ వల్ల ఏం కాదన్నా, డబ్బు పడేసి ఊరుకుంటారు అనుకున్నా. అలాంటి వాళ్ళు కొందరు ఉంటే ఉండొచ్చు, కానీ అందరి విలేకరుని ఒకే రకం చూస్తే బాగుండదు. మనము చాలా ఛానల్స్ ద్వారా, ఈ పేపర్స్ ద్వారా విద్యా సంస్థల్లోని బస్కులు మనం బయటపెడతా ఉన్నాం. పుస్తకాల వ్యవహారం చూసాం, యూనిఫామ్ వ్యవహారం చూసాం. ఈ పారమిత స్కూల్ కూడా వ్యాపారం జరగట్లేదు. తప్పకుండా ఈ విషయమై మేము సమాచారం సేకరించి మిమ్మల్ని మళ్ళీ అడిగే ప్రయత్నం చేస్తాం. ఈ విషయమై క్లారిటీ తీసుకోవడానికి డిఓ గారికి ఫోన్ చేస్తే అతను ఫోన్ తీయడు. దౌర్భాగ్యం కర్నూలు జిల్లాలో డిఐఓ కానీ డిఓ కానీ వీళ్ళు ఫోన్ చేస్తే తీయరు. మనం ఏదో బిజీలో ఉంటారు, రిపోర్టర్స్ ఏదో పనిలో ఉంటారు. ఫోన్ చేస్తే ఫోన్ తీయరు, ఆఫీస్కి వెళ్తే ఆఫీసులో ఉండరు. ఇద్దరు పెద్ద మనుషులు అయిపోయారు, రిటైర్మెంట్కి దగ్గర ఉన్నారు. డిఐఓ కావచ్చు, డిఓ కావచ్చు. ముందుగా వీళ్ళ పైన చర్యలు తీసుకుంటారా, వీళ్ళని మారుస్తారా, కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారిని ఆలోచించారా? వీళ్ళు ఏ మాత్రం విద్యాధికారులై ఉండి విద్యకు సంబంధించిన ఒక్క పని చేయరు. వీళ్ళు సమస్యలు తెలుసుకోరు. పొరపాటున మాలాంటి జర్నలిస్టులు సమస్యను తెలుసుకొని ఆ సమస్యను చెప్దామని ప్రయత్నం చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. చాలా దౌర్భాగ్యం. ప్రజలు కడుతున్న పన్నుతో జీతాలు, వేతనాలు తీసుకుంటూ, లక్షల్లో వేతనాలు తీసుకుంటూ ఏసీ గదిలో ఉండి విద్యా సంస్థలు పట్టించుకోకుండా ఉన్న వీళ్ళపైన కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళ అండలతోనే ఈ ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలు అంతా ఇంతని చెప్పారు. డొనేషన్ తీసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు ఫీజులు తీసుకుంటున్నారు, యూనిఫామ్ చేస్తున్నారు. వీళ్ళని అడగాల్సిన బాధ్యత విద్యాధికారి. జర్నలిస్టులు ఏం చేస్తారు, విషయం తెలుసుకొని ఆ సమాచారాన్ని డిఓకి, విద్యాధికారికి చెప్తారు. విద్యార్థి చర్య తీసుకోవాలా. ఫోన్ లిఫ్ట్ చేయడు, ఫోన్ లిఫ్ట్ చేయకుండా లేదంటే ముందే వీళ్ళకి ఏమైనా కనెక్షన్స్ కరీంనగర్కి సంబంధించి విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఈ అధిక ఫీజులు కావచ్చు, డొనేషన్స్ కావచ్చు, ఎందుకు తీసుకుంటున్నారు, ఎవరైతే తీసుకుంటున్నారు, అసలు వీళ్ళ దగ్గర పేరెంట్స్ కమిటీ ఉందా, వాళ్ళ అనుమతితో జరుగుతుందా, ఇవన్నీ కూడా తప్పకుండా రానున్న రోజుల్లో అన్ని విషయాలు తెలుసుకొని వరుస కథనాలు